ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నప్పుడు డైరెక్ట్‌గా వాటిని అలా తినాలంటే అంత టేస్టీగా అనిపించవు. బట్ నేను చెప్పినట్టు ఒకసారి చేసుకొని చూడండి. స్ట్రీట్ స్టైల్‌లో ఫుడ్ లాగా అనిపిస్తది మీకు. ఈ ఎగ్ రెసిపీ అయితే చాలా బావుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్‌గా అయితే ఎగ్స్‌ని ఇలాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఉన్న పెంకులు రిమూవ్ చేసేసి ఇలా ఎగ్స్‌ని మిడిల్‌కి నైఫ్ తోటి ఇలా కట్ చేసుకోండి. దీనిపైన ఇప్పుడు మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకోండి. అలానే కారం కొద్దిగా లైట్‌గా అంటే మీరు ఎంత తినగలుగుతారో ఘాటు ఆ ప్రకారం వేసుకోవచ్చండి. తర్వాత సన్నగా తరిగినటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలనైతే ఇలా వేసేయండి దీనిపైన. కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి. ఈ ఆనియన్ ముక్కలు మీరు కట్ చేసేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడే ఎగ్ పైన పెట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. నిమ్మరసం మాత్రం మీకు టేస్ట్‌కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కూడా లైట్‌గా వేసుకోండి. ఎందుకంటే అరుగుదల బావుంటుంది. అలానే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే అలా పైన స్ప్రింకిల్ చేశాను. అంతే. ఇలా టేస్టీగా ఒకసారి ఎగ్‌ని ఇలా తిని చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. ఈ రీల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్ గైస్.